ఏంటి పసుపు కలరా ఫ్రెండ్స్? నవరాత్రుల్లో మొదటి రోజు పసుపు కలర్. సో ఇంకా మొదటి రోజు అమ్మ పార్వతీదేవి మనకి శైలపుత్రిగా దర్శనమిస్తుంది. సతీదేవి దహనం తర్వాత సతీదేవి దహనం తర్వాత పార్వతీదేవి పర్వతరాజుకి పుడుతుంది కూతురుగా. సో శైలపుత్రిగా పేరు పొందుతుంది. అంతేకాదు శైలపుత్రి మొదటి రోజు ఆవిడ అనుగ్రహం పొందాలంటే ఉపవాసాలు చేసి ఆవిడని సేవించుకుంటే అనుగ్రహం పొందుతారు. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ 9 రోజులు ఎవరైతే ఉపవాసాలు చేయలేక పూజలు చేయలేక గుడికి వెళ్ళలేరో వాళ్ళు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారో అమ్మవారు వాళ్ళని అంటే ఎవరైతే భక్తి శ్రద్ధాభక్తితో అమ్మవారిని నిర్మలంగా ఆరాధిస్తారో అమ్మవారి యొక్క అనుగ్రహం వాళ్ళకి ఎప్పుడూ దొరుకుతుంది. అందుకే మొదటి రోజు శైలపుత్రి పసుపు కలర్. ఇంకా రెండో రోజు బ్రహ్మచారిణి అంటే శివుణ్ణి పొందడానికి ఆవిడ మళ్ళీ తపస్సు చేస్తుంది, బ్రహ్మచారిణిగా పేరు పొందుతుంది. అదే శివుడు తన భర్తను తెలిసాక ఇంకా ఎక్కువ తపస్సు చేసి బ్రహ్మచారిణిగా పేరు పొంది రెండో రోజు గ్రీన్ కలర్. గుడ్ మార్నింగ్. మరి మొదటి రోజు పసుపు కలర్ కట్టుకోండి, శైలపుత్రికి మొక్కుకోండి.